ప్రతి సమస్యకు దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే, దేవుడు దగ్గర దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. డిప్రెషన్ మనిషికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనిషి యొక్క స్వార్థం. వారనుకున్నది జరగలేదు కాబట్టి ఇది జీవితమంతా నిష్ఫలమైపోయినట్లుగానే భావిస్తారు. నేను అనుకున్నది జరగలేదు కాబట్టి. నేను కోరుకున్నట్లుగా జీవితం లేదు కాబట్టి. నేను ఒక నష్టాన్ని అనుభవించాను. దాన్ని పూడ్చుకోలేకపోతున్నాను కాబట్టి. దాని గురించి పదే పదే ఆ నష్టాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. జరగని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరో సహాయం చేయకపోతే దాన్నే పదే పదే ఆలోచన చేస్తూ ఉంటారు. తర్వాత దాన్ని వారు జీర్ణించుకోలేరు. ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉంటారు. అది మానసిక వ్యాధిగా మారి శరీరం మీద పనిచేస్తుంది. వారు చనిపోయే విధంగా పనిచేస్తుంది. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు అలాంటి సమస్యలకు దేవుడు పరిష్కారం చెప్పాడు. ఒకవేళ మీరు నిజంగా డిప్రెషన్ కలిగుండి అలాంటి సమస్యలో నుంచి బయటికి రావాలంటే దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి బ్రతికితే జరిగిన నష్టాలేవో జరిగినాయి మర్చిపో. పడిన కష్టాలేదో పడ్డావు మర్చిపో. నిన్ను ఎంతోమంది ప్రేమించటం లేదు, నిన్ను తక్కువ చేస్తున్నారు, అన్నీ విడిచిపెట్టాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మిగిలినటువంటి జీవితాన్ని సంతృప్తికరంగా మంచిగా బ్రతుకు. అదే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఏ మానసిక సమస్య ఉండదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కూడా సమస్త మానవాళికి అదే పిలుపుని దేవుడిచ్చాడు. నేను ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని చూసినప్పుడు వారు ఇలాంటి భారాల కింద నలిగిపోతూ ఉన్నారు. మానసిక సమస్యలు, దయ్యాల చేత పీడించబడడం, వారి యొక్క ఆత్మలలో కలవరంతో నింపబడిపోయి నిరాశజనకమైన జీవితంలోనికి నడిపించబడి ఆ దుష్టుడైన సాతానుడి చేత మోసగించబడి తమను తాము చంపేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారందరి కోసం దేవుడు ఒక మంచి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న జనులారా. ఎంతో డిప్రెషన్ మీ హృదయంలో పెట్టుకుని మోస్తూ ఉండొచ్చు. ఎంతో భారంలో మీరు నలిగిపోతుండొచ్చు. కానీ దేవుని దగ్గరికి రండి. దేవుడు మాట వినండి. దేవునికి లోబడండి. మీ జీవితాలు అద్భుతకరంగా ప్రతి సమస్యలో నుంచి విడిపించబడతాయి. మనుషులు ఎందుకు ఈ ఆత్మహత్యల్లో చిక్కుకొని పోతారు, ఆ ఊబిలోకి మునిగిపోతారంటే కారణం ఒకటే. మనుషులు దేవుని పైన ఆధారపడకుండా, దేవుణ్ణి నమ్మకుండా, వారి యొక్క స్వయాన్ని నమ్ముకుంటారు. వారి ఆలోచనలో వారికి ప్రాముఖ్యమని నమ్ముకుంటారు. దానివల్లే మనుషులు నెమ్మదిని, విశ్రాంతిని ఈ లోకంలో పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఉంటే ఖచ్చితంగా ఆయన మీకు న్యాయం తీరుస్తాడు కదా. ఎందుకు మీ సొంత నిర్ణయాలు లేకపోతే మీకున్నటువంటి ఉద్రేకాలకు లోనైపోతారు. కాబట్టి ఈ సమయంలో ఆలోచన చేయండి. యేసు ప్రభు చాలా స్వచ్ఛందంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. భారాన్ని మోస్తున్న వారలారా, నీ భారం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా యేసు ప్రభు దగ్గరికి రా. మానసిక కోణం, ఆత్మల లోకానికి సంబంధించిన కోణం రెండిట్లో కూడా నిన్ను దయ్యాలు పీడించిన, నీ మానసిక పరిస్థితి సరిగా లేకపోయినా దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీద ఉంచి నీ భారాలన్నిటిలో నుంచి విడిపించి ఆయన నిన్ను నీ సమస్యలో నుంచి గట్టెక్కిస్తాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తమ భారాలు ఆయనకు అప్పజెప్పుకోవడం ద్వారా చాలామంది అనేక మతాల్లో, కులాలలో ఆ బాధలో నుంచి విడిపించబడి వారందరూ కూడా ఆత్మహత్యలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వారి సాక్ష్యాలు అద్భుతం. మనశ్శాంతి లేక, నెమ్మది లేక వారు చనిపోవాలనుకున్నప్పుడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ సమస్యలు తీసుకుని వచ్చి పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అలాంటి వారికి నెమ్మదినిచ్చి వారి జీవితాలను అద్భుతంగా మార్చాడు. ఒకవేళ మీరు ఆ సమస్యలో ఉంటే యేసు ప్రభు మీకు ఖచ్చితంగా విడుదలనిస్తాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయ్యాలు లేవనుకున్న ఈ కాలంలో అదే దయ్యాలు మనకు తెలియకుండా మన చేత మన బిడ్డలను చంపించే పరిస్థితిలోనికి మనల్ని నడిపించాయి. అది మానసిక జబ్బు కాదు, దయ్యాల యొక్క ప్రేరణ.
ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రియమైన ప్రజలారా, వీక్షకులారా, ఆలోచన చేయండి. మీరు నిజంగా ఈ సమస్యలుంటే, మీకు నిజంగా మార్గం కావాలనుకుంటే, ఒక పరిష్కారం కావాలనుకుంటే, యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. అందులో నుంచి విడిపించమని వేడుకోండి. ఆయన వాక్యాన్ని చదవండి. ఆయనకు లోబడండి, ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.